హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనం అసర్షన్స్ గురించి చూసాం. ఈ రోజు సెషన్లో కూడా కొంచెం ఫర్దర్ ఎగ్జాంపుల్స్ అనే అసర్షన్స్ చూద్దాం. దీనికోసం ఇంతకు ముందర సెషన్లో నేను ఏదైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేశానో దాన్ని మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ రెండు టెస్ట్లు. ఫస్ట్ టెస్ట్లో ఏమో ఆ నెంబర్ అసర్షన్ ఉన్నది. సెకండ్ టెస్ట్లో ఏమో టు హ్యావ్ అ టెక్స్ట్ ఉన్నది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇంతకు ముందర టెస్ట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్లో ఫెయిల్ అయితే నా స్క్రిప్ట్ ఫర్దర్ లైన్లకి వెళ్ళా, అక్కడితోనే ఆగిపోయింది. రైట్, అది హార్డ్ అసర్షన్. నేను ఈ హార్డ్ అసర్షన్ని సాఫ్ట్ అసర్షన్ కింద మార్చడం కోసం డాట్ సాఫ్ట్ అని వాడా. ఎప్పుడైతే డాట్ సాఫ్ట్ అని వాడానో ఆ అసర్షన్ సాఫ్ట్ అసర్షన్ అయిపోయింది. సాఫ్ట్ అసర్షన్ అయితే మీకు ఏమవుతుంది? ఫర్దర్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాము. లెట్ us see whether it is launching the browser and closing the browser or not. See here, ఇక్కడ ఈ టాప్ రైట్ కార్నర్లో చూడండి, నాకు బ్రౌజర్ లాంచ్ అయ్యింది అండ్ యాజ్ వెల్ యాజ్ నా బ్రౌజర్ క్లోజ్ అయింది. స్టిల్ నా ఎర్రర్ కూడా రిపోర్ట్ చేసింది. సి హియర్, నాకు బ్రౌజర్ లాంచ్ అయింది, అప్లికేషన్ ఓపెన్ చేసింది, నా ఎర్రర్ని రిపోర్ట్ కూడా చేసింది. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ సాఫ్ట్ అసర్షన్. ఒక అసర్షన్ని సాఫ్ట్ అసర్షన్ కింద నువ్వు చేయాలి అంటే డాట్ సాఫ్ట్, ఎక్స్పెక్ట్ డాట్ సాఫ్ట్ అని వాడితే ఆటోమేటికల్లీ ఆ అసర్షన్ సాఫ్ట్ అసర్షన్ కింద మారిపోతుంది. పర్ఫెక్ట్. అండ్ ఈ సెకండ్ ప్రోగ్రాంలో లాగిన్ బటన్ మీద ఉన్నవి నేను కంటెంట్ని డిలీట్ చేసేసాను. ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ అసర్షన్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అసర్షన్ నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది యుఆర్ఎల్ బేస్డ్ అసర్షన్. అండ్ సెకండ్ అసర్షన్ టైటిల్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. ప్రతి వెబ్ పేజ్కి ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ ఏంటో వెరిఫై చేయడం. సో యూఆర్ఎల్ బేస్డ్ అసర్షన్స్. సో హియర్ అగైన్ await, you are expecting it in a పేజ్ అండ్ ద పేజ్ టు హ్యావ్ ఎ యూఆర్ఎల్. నువ్వు saasdemo.com ఓపెన్ చేసావు. ఓపెన్ చేసిన తర్వాత నీకు ఏ యూఆర్ఎల్ ఉండాలి? అక్కడ saasdemo.com యూఆర్ఎల్ మాత్రమే ఉండాలి. దట్ షుడ్ హ్యావ్ దిస్ యూఆర్ఎల్. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని కనుక నేను రన్ చేస్తే ఎగ్జిక్యూటెడ్, ఆ యూఆర్ఎల్ కరెక్ట్గా ఉంది, పాస్ అయింది. ఫర్ సపోజ్ ఇది saasdemo.comలో నేను surendrademo.com అని ఓపెన్ చేసి చెక్ చేయమంటున్నా యూఆర్ఎల్ని. సో ఓపెన్ చేస్తే అక్కడ ఉండే యూఆర్ఎల్ saasdemo.com. నువ్వు వెరిఫై చేసేది సురేంద్ర డెమో. అది ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి, సురేంద్ర అక్కడ నువ్వు ఇచ్చిన యూఆర్ఎల్ లేదు, వేరే యూఆర్ఎల్ ఉన్నది, దట్స్ ద రీజన్ ఐఎమ్ ఫెయిలింగ్ అని చెప్పేసి అన్నని నా స్క్రిప్ట్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ యూజ్ ఇట్ టు హ్యావ్ యూఆర్ఎల్. అండ్ దాన్ని ఇక్కడ అట్లానే ఒక వెబ్ పేజ్ ఉన్నదనుకోండి మీ దగ్గర, ఏదైనా ఒక వెబ్ పేజ్కి, ప్రతి వెబ్ పేజ్కి ఒక టైటిల్ ఉంటుంది. ఇప్పుడు నేను దీని మీద ఇలా మౌస్ ఓవర్ చేస్తే నాకు టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ నాకు అక్కడ కనిపిస్తుంది, స్వాగ్ ల్యాబ్స్, దాని కిందనే యూఆర్ఎల్ ఉంది. సో ఇప్పుడు ఈ టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ని యాడ్ చేయడం కోసం నేను ఇచ్చే సెషన్ ఏంటి అంటే కనుక await. Again, you are expecting in that particular page, what you are expecting to have a title. అండ్ అక్కడ టైటిల్ ఏం చూసాం మనము మౌస్ ఓవర్ చేస్తే? స్వాగ్ ల్యాబ్స్, స్వాగ్ స్పేస్ ల్యాబ్స్, ఇది ఉండాలి. ఆ వెబ్ పేజీకి ఈ టైటిల్ ఉండాలి. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ టైమ్, ఆ పేజీకి ఆ టైటిల్ ఉందా లేదా చెక్ చేసింది. ఫర్ సపోజ్ ఇక్కడ సురేంద్ర ల్యాబ్స్ అని నేను ఇచ్చాను. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, అగైన్ ఈ టైటిల్ అక్కడ ఉండదు కాబట్టి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ టైటిల్ కోసం కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి, ఈ టైటిల్, నువ్విచ్చిన టైటిల్ నాకు బ్రౌజర్లో లేదు అని ఒక ఎర్రర్ మెసేజ్ నాకు ఇక్కడ క్లియర్ కట్గా నా టెర్మినల్లో ఆ ఎర్రర్ని నాకు షో చేస్తుందండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యాడ్ అన్ అసర్షన్స్. అప్కమింగ్ సెషన్స్లో we will look at the further more assertions అండి. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.